విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేసీఆర్ నాకు బాగా గుర్తు. ఓసారి అసెంబ్లీలో మాట్లాడుతాను సొరుగులో ఇట్లా అంటూ తీసి ఇదే మాకు బైబిల్, ఇదే ఖురానా, ఇదే భగవద్గీత, ఇది మా మేనిఫెస్టోను అమలు పరుస్తామన్నాడు. ఈ మేనిఫెస్టో ఇవన్నీ అమలు చేసిండా? ఈరోజు ప్రజలు గమనించి మేము చెప్పింది విని ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఎందుకు ఈ విధంగా కుళ్ళిపోయిన రాజకీయాలు చేస్తున్నారని చెప్పనమాట. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మేము చేసే పరిపాలన మంచిది ఉంటే మంచిదేనండి, చెడుంటే సలహాలు ఇవ్వండి, మేము మార్చుకుందాం అంటున్నాం కదా. దానికి ఉదాహరణ మొన్నటి రోజు ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు 3 గంటల 15 నిమిషాలు జరిగిన అసెంబ్లీ. గతంలో ఈ విధంగా అసెంబ్లీ జరిగింది ఎప్పుడన్నా? అప్పుడు గా నలుగురే మాట్లాడింది, ఇప్పుడు గా నలుగురే మాట్లాడుతున్నారు. ఈరోజు అసెంబ్లీలో ఎంతమందికి అవకాశం వస్తుంది? కొత్త సభ్యులు విలువైన సమాచారం సూచనలు ఇస్తున్నారు. మహిళా తల్లులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొత్త సభ్యులకు అవకాశం ఇస్తున్నాము. అసలు క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు కూడా స్వేచ్ఛ ఎవరికైనా ఉండనా? ఫామ్ హౌస్ను, ప్రగతి భవన్ని కూడా ముట్టనీయని సందర్భం, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను. అలాంటి వీళ్ళు ఈరోజు ప్రజాపాలనలో ప్రజారంజకంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు పోతున్న క్రమంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా మళ్ళీపోతున్న క్రమంలో ఈరోజు వాళ్ళొక నాటకాన్ని ఆడినట్టుగానే మేము భావిస్తున్నాం. కానీ ప్రజలు వాళ్ళ నాటకంలో ఇక పడరు. ఇప్పటికే 10 సంవత్సరాలు చేసింది ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్లు తీసుకుపోయిన అంశం కూడా ప్రజల దగ్గర చేరింది. ఆ రోజు ధనిక రాష్ట్రంలో ఆయన రైతు రుణమాఫీ పావులా వేసిండు. ఈరోజు మేము ఇంత కష్టంలో కూడా ఏకకాలంలో 2 విడతలుగా రుణమాఫీ చేసినాం. రైతులు ఆందోళన గతంలో ఉంటే ఈరోజు ఆనందంతో ఉన్నారు. కాబట్టి వారు ఎన్ని ఇబ్బందులు సృష్టించాలనుకున్నా అది వాళ్ళకే పోతే తప్ప అధికార పార్టీకి ఏం రాదని సందర్భం తెలియస్తా ఉన్నా. వచ్చిన లాభం ఏంటి? కాళేశ్వరం కుంగిపోవడం. 94,000 కోట్ల రూపాయలు పెట్టి వచ్చిన లాభం కాళేశ్వరం కుంగిపోయింది, పగిలిపోయింది. మళ్ళీ వెళ్ళి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మీరు లిఫ్ట్ ధర ఎత్తిపోయమని చెప్పంటాడు. అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, కన్నెపల్లి ఈ 3 లీకేజీలునే అవి కూలిపోయింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈసారి మొత్తం తెరిచిపెట్టండి అంటే వీళ్ళు పోయి మీరు కన్నెపల్లి వెంటనే పంప్ ఆన్ చేయండి, ఇళ్ళకి పోయాలి. అన్నారంలో వెళ్ళి అన్నారం గేట్ తీసే ఉండే కదా. ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేకుంటే ఇట్లా మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు. ఆనాడు ఎల్లంపల్లి గౌరవ దివంగత మానేత రాజశేఖర్ గారి హయాంలో శ్రీపాద ప్రాజెక్టు నిర్మాణం చేసుకుని ఎల్లంపల్లి ప్రాజెక్టు. అందులో నీళ్లు నింపిన తర్వాత ప్రతి ఏటా ఎల్ఎండికి ఎత్తిపోస్తాము, ఇతర ప్రాంతాలకు నీళ్ళు ఇస్తాం శ్రీపాద ప్రాజెక్టు ద్వారా. వీళ్ళేదో వయసుకు తెల్లారు స్టార్ట్ అయితే మీ వచ్చిన కానీ నీళ్లు స్టార్ట్ అవుతుంది అని చెప్పుకుంటున్నారు. ఎల్లంపల్లి ఒక హబ్ లాగా అక్కడ. ఈరోజు వీళ్ళు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు, రైతులకు ఇంకా ఇవ్వాలని చూస్తున్నారు. వాళ్ళు ఆ రోజు వేది పిక్నిక్ పోయినట్టుగానే వాళ్ళు వేది అక్కడ పిక్నిక్ పోయింది. ఆ రోజు కూడా మేము అన్నాం, మీరు వెళ్ళి మీ 94,000 కోట్లతో నిర్మాణం చేసిన తెగిన కుంగిపోయిన కట్టను ఆనంద్ బ్యారేజ్ చూసిరండి అని చెప్పిన మాట కూడా అన్ను చూసి వచ్చారు. వాళ్ళ వల్ల ప్రజలు అసలు వాళ్ళ గురించి ప్రజలు ఆలోచించుకుని మర్చిపోయారని చెప్పిన సందర్భం తెలియజేస్తా ఉన్నా.